ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమయంలో మీకు తెలియచేస్తున్నాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వాక్యం చదివితే గనక, ఎన్నిసార్లు గద్దించినను దేవుని మాటకు లోబడని వానికి హఠాత్తుగా నాశనమగును అంటున్నాడు. అంటే ఇక్కడ సామెతల గ్రంథం అంతా మీరు చదివితే గనక, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అంటున్నాడు. అంటే దేవుని వాక్యం చేత, లేకపోతే దేవుని సేవకుని చేత, లేకపోతే నీ ఆత్మీయ సహోదరుని చేత నీవు హెచ్చరించబడినప్పుడు ఆ హెచ్చరిక నీకు మేలనుకొని నీవు దేవుని తట్టు తిరిగినట్లయితే దేవుడు గద్దించినటువంటి మనుషుడు ధన్యుడు అంటున్నాడు. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి భక్తిహీనుడే కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు సహవాసం చేసేటువంటి ఒక వ్యక్తే కానీ, నీవు దేవుని యొక్క గద్దింపును గద్దించిన లోబడడు. ఎందుకంటే లోబడిన వానికి హఠాత్తుగా నాశనమవుతాడు అంటున్నాడు. దేవుని వాక్యమును గద్దింపును లోబడేవాడు ఈ లోకములో ధన్యుడిగా జీవిస్తూ ధన్యకరమైనటువంటి జీవితం కలిగి అనేకుల ఎదుట ఒక సాక్ష్య సమూహంగా నిలబడతాడు. ఆమేన్.